ఈరోజు ఒక విశేషమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఆడవాళ్లకు ముఖ్యంగా కావాల్సింది సౌభాగ్యం కావాలి, అన్యోన్య దాంపత్యం కావాలి, మరి సమయానికి వివాహాలు జరగాలి అమ్మాయిలకు అని కోరికలు ఉంటాయి. మరి ఈ కోరికలన్నీ నెరవేర్చే ఒక వ్రతం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చైత్రమాసం ప్రారంభమైంది. చైత్రమాసంలో చాలా విశేషమైనది మరి రామనవమి. అంటే ఇప్పుడు మనము దేవి నవరాత్రులు కూడా చేస్తారు, మళ్ళీ రామ నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే 3వ రోజైన తదియ అనేది చాలా విశేషమైనది. ఏంటి దీని ప్రత్యేకత అంటే, సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుని తపస్సు చేస్తుంది. ఆయన హిమాలయాలలో కూర్చుని తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటుంది, ఎప్పుడు తనను అనుగ్రహిస్తాడా అని. అయితే అటువంటి పార్వతీదేవిని పరమేశ్వరుడు ఈ చైత్రమాసము శుద్ధ తదియ రోజు అనుగ్రహించాడట. అందుకని చెప్పేసి దీనికి చాలా విశేషం అన్నమాట. అంటే మనము అన్ని వ్రతాల కథలు ఎవరో చేస్తే వాళ్ళకు ఫలితం దక్కింది అని ఉంటుంది కదా. ఈ వ్రతం ప్రత్యేకత ఏంటిదంటే, సాక్షాత్తు పార్వతీదేవి చేసిన వ్రతము పరమేశ్వరుడు తెలియజేస్తాడనమాట. స్త్రీలు అతి సులభంగా సౌభాగ్యాన్ని పొందాలి, వివాహాలు జరగాలి అంటే ఏం చేయాలి నాథా అని అడుగుతుంది పరమేశ్వరుణ్ణి. అడిగేటప్పుడు పరమేశ్వరుడు, అయ్యో పార్వతీదేవి, నువ్వు అందరి కోసం అడుగుతావు, ఏదైనా చక్కగా తెలియజేస్తా విను అని, నువ్వు ఆచరించిందే ఆ విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తా అని చెప్తాడనమాట. ఏమని అంటే, నువ్వు దాక్షాయణిగా ఉన్నప్పుడు అగ్నికి ఆహుతి అయిపోయినావు, తర్వాత పరమేశ్వరులో అంటే కలిసిపోతుందన్నమాట. అప్పుడు మళ్ళీ ఆమెనే పార్వతీదేవిగా అవతరిస్తుంది హిమవంతునికి. పార్వతి అని పేరు పెడతాడనమాట అతను. అప్పుడు పార్వతీదేవిగా జన్మించిన తర్వాత ఆమె తిరిగి మళ్ళా పరమేశ్వరునికి పతిగా పొందడం కోసం తపస్సు చేసినావు. అయితే అప్పుడు హిమాలయాలలో నేను తపస్సు చేస్తూ ఉంటే నువ్వు అక్కడ దొరికిన ఆకులు పువ్వులు అన్నిటితో నిన్ను పూజించినావు. మరి భక్తి శ్రద్ధలతోని ఆ విధంగా నువ్వు పూజించడం వల్ల నేను నిన్ను అనుగ్రహించాను. ఈ చైత్ర శుద్ధ తదయి రోజు నువ్వు అనుగ్రహింపబడ్డావు అని నన్ను పొందగలిగావు. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ విధంగా నిన్ను పూజిస్తారో, నన్ను పూజిస్తారో వాళ్లకు చక్కగా సౌభాగ్యం కలుగుతుంది, భోగభాగ్యాలు కలుగుతాయి. మరి వివాహం కాని వాళ్లకు వివాహ యోగ్యత కలుగుతుంది, మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి అని చెప్పాడనమాట. అయితే మరి మనం ఎట్లా చేసుకోవాలి ఈ వ్రతము అనేదానికి, ఈ సౌభాగ్య గౌరీ వ్రతం చేసేవాళ్ళు పొద్దున్నే లేవడము, ఇల్లంతా శుభ్రం చేసుకోవడము, తలకు నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయాలి. మరి పాదాలకు పసుపు రాసుకోవాలి. అంటే పూజ అంతా అయినాక రాసుకుంటాము, అట్లా కాకుండా ముందే రాసుకోవాలి పసుపు. తర్వాత కళ్ళకు కాటుక పెట్టుకోవాలి, నుదుటిన బొట్టు పెట్టుకోవాలి, తలలో పూలు పెట్టుకోవాలి. తర్వాత మంచి ముత్తైదుగా అన్ని సర్వలక్షణ శోభితంగా ఉండాలన్నమాట. అలా రెడీ అయిన తర్వాత ఇంటి గుమ్మానికి గడపకు కూడా పసుపు రాయాలి, కుంకుమ బొట్టు పెట్టాలి. మనం ఇంతకు ముందు పెట్టేవాళ్ళం కడపలకు పసుపు రాసి చక్కగా అన్ని బొట్లు పెట్టేవాళ్ళం కదా, ఆ విధంగా అలంకరించాలి. తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అందులో ఒక ఆసనం ఏర్పాటు చేసి దాని మీద ముగ్గు వేసి ఒక తెల్లని
కొత్త వస్త్రాన్ని పరిచి తర్వాత దాని మీద కలశం పెట్టాలి. రాగిదో ఇత్తడిదో మరి వెండిదో ఏది మీ ఇంట్లో ఉంటే అది అవైలబుల్. దాన్ని కలశం పెట్టాలి. కలశం పెట్టిన తర్వాత దాంట్లో నీళ్లు నింపాలి. దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాని మీద ఒక కొబ్బరికాయను ఉంచి ఆ కొబ్బరికాయ మీద కొత్త వస్త్రం ఉంచాలి. దాన్ని కలశం అంటారు. దాని వెనుక గౌరీదేవి ఫోటో, అంటే గౌరీదేవి ఫోటో అంటే పార్వతీ పరమేశ్వర్లు ఉన్న ఫోటో అయినా పర్వాలేదు. గౌరీదేవి ప్రత్యేకంగానే లేకున్నా కానీ అది పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఉంచుకొని అప్పుడు పసుపు కుంకుమ పూల మాలలతోని దాన్ని అలంకరింపజేసి ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఈ విధంగా చక్కగా గణపతిని పూజించి తర్వాత గౌరీ అష్టోత్తర శతనామాలతోని పూజించుకోవాలి. ఈ పూజించుకొని కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించుకోవాలి. తర్వాత మంగళ నీరాజనం ఇవ్వాలి. అయిపోయిన తర్వాత కనీసము ఒక ముత్తైదువ కన్నా ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు లేకుంటే 5గురు అలా మీ శక్తి కొలది ముత్తైదువలను పిలిచి వీలైతే వాళ్ళకు భోజనం పెట్టి వస్త్రాలు అన్నీ, అంటే ముత్తైదువలకు ఇచ్చేవి పసుపు కుంకుమ గంధము అన్నీ కూడా సౌభాగ్యవతులకు ఇవ్వవలసినవి. వస్త్రాలు, గాజులు, కాటుక ఇట్లాంటివన్నీ కూడా వాళ్లకు సమర్పించుకోవాలి. భక్తి శ్రద్ధలతోని సమర్పించుకొని ఆమెను గౌరీదేవిగా మనము ఆమె యొక్క దీవెనలు తీసుకున్నట్టయితే ఈ సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్లకు వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది. మరి అయిన వారికి దీర్ఘ సుమంగళిత్వం కలుగుతుంది. వాళ్ళు సౌభాగ్యాన్ని పొందుతారు, అన్యోన్య దాంపత్యాన్ని కలిగి ఉంటారు, పిల్ల పాపలతోని భోగభాగ్యాలతోని జీవిస్తారు అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసిండు ఈ వ్రతం గురించి. కాబట్టి అందరూ కూడా దీన్ని వినండి, చక్కగా వీలున్నట్టుగా మీకు శక్తి కొలది ఆచరించుకోండి. ఇంకా మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.